మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితులను పరిశీలించినట్టయితే మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, ఇన్నాళ్ళు అంటే ఒక వారం రోజుల క్రితం వరకు కూడా ఒక్క శనిగారి బలము మాత్రము చాలా బాగుంది, మిగతా గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందండి. ఎంత అదృష్టం అంటే నక్కని తొక్కారు అని చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట. మనం ఏదన్నా అదృష్టం పట్టిందన్నా, అనుకోనివి జరిగాయన్నా నక్కని తొక్కారు అని ఒక సామెతను అంటుంటారు పెద్దలు. ఇక్కడ అదే గుర్తు చేసుకోవాలి. తృతీయ స్థానంలో శని గారు ఉన్నారు, సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమ స్థానంలో రవి గారు ఉన్నారు, ఏకాదశంలో చంద్రబుధులు ఉన్నారు. మకర రాశి వారికి ఇంత అద్భుతమైన కాలము మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది సద్వినియోగపడుతుంది. గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో వివాహాది శుభకార్య